దమ్ బిర్యానీ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామండి. ముందుగానే ఆనియన్స్ బాగా ఇట్లా చీలకలుగా కట్ చేసుకొని పెట్టేసుకొని, ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా రెడ్ కలర్ వచ్చేలాగా, బాగా క్రిస్పీగా వచ్చేలాగా చేసుకోవాలి. తర్వాత నేనైతే 2 కేజీల చికెన్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసేసుకొని పెట్టేసుకొని, 2 స్పూన్లు కారం వేసేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. తర్వాత మనం గరం మసాలా నేను ఆచి వాడానండి. తర్వాత మనం ఆచి చికెన్ మసాలా నేనైతే ఎప్పుడు అదే వాడతానండి. మీకు ఏది మసాలా ఉంటే అది వేసుకోండి. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లోనే తయారు చేసుకొని వేసేసుకున్నాను. కలర్ కోసం కొద్దిగా పసుపు వేసేసుకొని సాల్ట్ మనకి ఎంత కావాలో కొంచెం తక్కువగా వేసుకోవాలండి. మళ్ళీ రైస్కి కానీ వేసుకుంటాం కాబట్టి మనము వేసేసుకొని అందులోకే 4 పచ్చిమిరపకాయలు బాగా చీలికలుగా 2 కట్ చేసుకొని పెట్టేసుకొని అందులోకే మనము బిర్యానీ ఆకు 2 లవంగాలు, దాల్చిన చెక్క వేసేసుకొని బాగా ఘాటుగా వస్తుందని అందుకని వేసుకోవాలండి. ఇంకా మనం ఇంకా పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా వేసేసుకొని బాగా అందులోకి మనము ఆనియన్స్ క్రిస్పీగా చేసేసాం కదా ఇందాక, అవి కొద్దిగా వేసేసుకొని ఇలా వేసేసుకొని పెరుగు వేసేసుకొని చివరిగా మనం నిమ్మప్పు వేసేసుకొని బాగా పిండేసుకోవాలండి. పిండేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా దీన్నంతా బాగా మనము ముక్కలకి బాగా కలపాలండి. మసాలా బాగా అన్ని ముక్కలకి ఒకే విధంగా పట్టాలంటే బాగా మ్యాష్ చేయాలి, బాగా కలపాలి. అందులోకి మనము ముందుగా ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ మిగిలింటుంది కదండి, అది కొద్దిగా వేసేసుకొని ఇందులోకి బాగా అన్ని ముక్కలకి ఆయిల్ పట్టేలాగా కలిపేసి పెట్టేసుకోవాలి. ఇలా చివరిగా బాగా ఇలా చూడండి మెత్తగా బాగా ఉంటుంది. దీన్ని కలిపేసుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత మనము 2 లోటాలు నేను బాసుమతి రైసు, అందులోకే మనము ఒక లోట నార్మల్ సోనా మసూరా తీసుకున్నానండి. తీసుకొని బాగా ఇలా కడిగేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇంకా ఒక కడాయి తీసుకొని ఎసరు పెట్టేసుకొని అందులోకే మనము దాల్చిన చెక్క, ఇంకా ఉప్పు, సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకొని, బిర్యానీ ఆకు, ఆయిల్, ఒక నిమ్మకాయ వేసేసుకొని మనము మూసి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని ఆ పక్కనే అంటే కాగేలాగా పెట్టేసుకోవాలండి. పక్కనే ఒక కడాయి తీసుకొనేసి ఇంక దమ్ముకి రెడీ చేసుకోవాలి. దమ్ముకి రెడీ చేయాలంటే మనం ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని సాసులు ఇంకా మసాలా పదార్థాలు ఏముంటాయి, మరాఠీ మొగ్గ, నేను బిర్యానీ ఆకు వేయలేదండి, మీరు వేసుకోండి. ఈరుల్లి అన్నీ వేసేసుకొని ఇంకా మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అంతా బాగా వేసేసుకొని స్లిమ్లో పెట్టుకోవాలండి. ఇదైతే మనము ఒక గ్యాస్ని బాగా నీట్గా కలిపేసుకోవాలి. 2 మినిట్స్ అట్లా ఒక సిమ్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇంకా అంత లోపలే మనకి ఇక్కడ ఎసురు తెరలింటుంది, అందులోకి మనము నానబెట్టుకున్న బియ్యం వేసేసి బాగా ఉడికించాలండి. మనం ఒక 75% ఉడికిండాలండి. మళ్ళీ అందులో దమ్ పెడతాం కాబట్టి ఇంకా ఇలా ఉడికిన తర్వాత దాన్ని వంచేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఇంకా చికెన్లోకి రైస్ వేసేసుకోవడం అండి. మనం కొందరైతే చికెన్ కొంచెం పక్కకు తీసుకొని ఆ రైస్ వేసినాక తర్వాత పైన వేస్తారు. నేనైతే అంతా వేసేసాను ఒకేసారినే. ఇంకా మనం క్రిస్పీగా రెడీ చేసుకున్నాం ముందుగా ఆనియన్స్, అవన్నీ దానిపైన వేసేసుకొని ఇంకా మళ్ళీ కొత్తిమీర, పుదీనా అవి కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలండి. మనం మళ్ళీ తర్వాత ఫుడ్ కలర్ అండి, రెడ్దైనా యూజ్ చేయొచ్చు, ఎల్లోదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇంట్లో ఉండని 2 వేసానండి, బాగుంటుంది కలర్ కోసమని. మీరు ఎలా అయినా వేసుకోండి. నేను ఎల్లోది వేసాను, రెడ్ది వేసానండి. ఇంకా మూత పెట్టేసి బాగా దమ్ పెట్టేయాలండి ఒక 15 మినిట్స్. నేనైతే చిన్న పాత్రలో ఎసురు పెట్టి దాని మీద పెట్టేశానండి. మీరైతే ఏదైనా బరువుగా ఏదైనా పెట్టుకోండి, పర్వాలేదు, లేదంటే పిండితో అన్నా చేసుకోండి. ఇంకా ఇలా దమ్ అయిపోయాక ఇలా వచ్చేసిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.